అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్లు బిల్లుల్ని నేరుగా నిలిపివేయగల అధికారంపై రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వివరణ అంగీకరిస్తే గవర్నర్లు మనీ బిల్లులను అడ్డుకోవచ్చని, ఇది సమస్యాత్మకమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముఖ్య న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ విషయంపై వాదనలు విన్నది. గవర్నర్ అధికారాలపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ రాజ్యాంగంలో మనీ బిల్లులపై పరిమితులు లేవని, కోర్టు అదనపు పరిమితులు విధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రపతి సూచనల మేరకు బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్లు బిల్లుల్ని నేరుగా నిలిపివేయగల అధికారంపై రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వివరణ అంగీకరిస్తే గవర్నర్లు మనీ బిల్లులను అడ్డుకోవచ్చని, ఇది సమస్యాత్మకమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ముఖ్య న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ విషయంపై వాదనలు వింది. గవర్నర్ అధికారాలపై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదిస్తూ రాజ్యాంగంలో మనీ బిల్లులపై పరిమితులు లేవని, కోర్టు అదనపు పరిమితులు విధించలేదని పేర్కొన్నారు. రాష్ట్రపతి సూచనల మేరకు బిల్లుల ఆమోదం అంశంపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్లు బిల్లులు నేరుగా నిలిపివేయగల అధికారంపై రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. మనకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందా? తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుంది. అంటే తమిళనాడుకు సంబంధించిన బిల్లుల్ని ఆమోదించే విషయంలో గవర్నర్, రాష్ట్రపతి కావాలని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. దీనివల్ల పరిపాలనాపరమైన సమస్యలు ఇంటి కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని రాష్ట్రపతి గవర్నర్లకు డైరెక్షన్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన కొన్ని సందేహాలను లేవనెత్తుతూ రాష్ట్రపతి 9 ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాయడం జరిగింది. దానిపైన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రాష్ట్రపతి లేవనెత్తిన ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అనేక రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు వివరణ కోరింది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలు కూడా తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్ అనేది కూడా విద్యా అవకాశాల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్ అనేది ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అదేవిధంగా రాజకీయపరమైన రిజర్వేషన్లను 42% కల్పించే బిల్లు అనేది దానికి సంబంధించిన ఆర్డినెన్స్ అనేది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి నిన్న చర్చలు చేసిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో ఈ విచారణ అనేది కూడా జరుగుతుంది. అంటే రాష్ట్ర శాసనసభలో లేదంటే పార్లమెంట్ ఆమోదించిన బిల్లుల్ని రాష్ట్రపతి తన దగ్గర ఎంతకాలం పెట్టుకోవడానికి అవకాశం ఉంది, రాష్ట్రపతికి ఉన్న విచక్షణ అధికారం ఆర్టికల్ 200ను ఉపయోగించుకొని దాన్ని ఎంతకాలం వాళ్ళు డ్రాగన్ చేయగలుగుతారు,
అనే దానిపైన కూడా ఇక్కడ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ అనేది కూడా చేపట్టింది. సో మొత్తం మీద కూడా ఇటు రాష్ట్రపతి సూచన పైన బిల్లులు ఆమోదం విషయంలో ఎలాంటి ఎంతకాలం పాటించాలనే దానిపైన, అదేవిధంగా గవర్నర్లు అనేవాళ్ళు బిల్లులను తిరిగి పంపకుండా నేరుగా నిలిపివేయగలే ఆర్టికల్ 200 పైన కూడా రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపడుతూ ఈ సందర్భంగా ఆందోళన అనేది కూడా వ్యక్తం చేసింది. ఒక సమయ కాల పరిమితి అనేది కూడా ఉంటే బాగుంటుంది, కానీ దీన్ని ఎక్కువగా సాగదీయడం వల్ల అనేక సమస్యలు ఏంటి కూడా ఉత్పన్నమవుతాయని చెప్పేసి రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన అనేది కూడా వ్యక్తం చేసింది. అయితే ఈ తరహా వివరణను అంగీకరిస్తే గవర్నర్లు మనీ బిల్లుల్ని కూడా అడ్డుకోవచ్చు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. సో మొత్తం మీద కూడా ఇది అత్యంత సమస్యాత్మకమైన విషయం అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. వరుసగా 4 రోజుల పాటు కూడా విచారణ అనేది కూడా జరుగుతుంది. దీనిపైన విచారణ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం అనేది కూడా కనపడుతుంది. సో ముఖ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, అదేవిధంగా ఐఎస్ చంద్రకర్ ధర్మాసనం ఈ విచారణ అనేది కూడా చేపట్టింది. సో మహారాష్ట్ర తరపున వాదనలాంటివి కూడా సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వినిపిస్తున్నారు. సో ఈ సందర్భంగా హరీష్ సాల్వే చేసిన వాదనలు ఏవైతే ఉన్నాయో దానికి జస్టిస్ నరసింహ స్పందిస్తూ యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన ప్రకారం గవర్నర్ స్వతంత్రంగా విత్ హోల్డింగ్ పవర్ కనుక కలిగి ఉన్నట్లయితే మనీ బిల్లులను కూడా గవర్నర్ అడ్డుకోవచ్చు. అప్పుడు అది అతిపెద్ద సమస్య అనేది కూడా అవుతుంది. అయితే విత్ హోల్డింగ్ అనేది కూడా ఎంతవరకు ఉండాలి, ఎంత కాల పరిమితి వరకు ఉండాలి, ఏ బిల్లులకు ఉండాలి అనేది కూడా వివరణ అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా రాజ్యాంగంలో విత్ హోల్డింగ్ అనే ఆప్షన్ అనేది గవర్నర్కు లభించే 4వ ఆప్షన్ అని చెప్పేసి కూడా చెప్తూనే ఆర్టికల్ 200లో భాగంగా ఎక్కడైనా కూడా మనీ బిల్లు పైన పరిమితి అనేది కూడా ఉంచలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. రాజ్యాంగంలో పరిమితి అనేది కూడా లేకపోతే కోర్టే తనే అదనంగా పరిమితి అనేది కూడా విధించలేదు అని చెప్పేసి హరీష్ సాల్వే అభిప్రాయపడడం కూడా జరిగింది. అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే గవర్నర్, రాష్ట్రపతులు వ్యవహరిస్తున్నారు. సో వాటిపైన సుప్రీంకోర్టు అనేది కూడా పరిమితులు విధించడం అనేది కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా హరీష్ సాల్వే వాదనలాంటి కూడా వినిపించడం కూడా జరిగింది. సో మనీ బిల్లుల విషయంలో ఆర్టికల్ 27 అనేది ఇప్పటికే సేఫ్ గార్డ్ అనేది కూడా అందిస్తుంది కాబట్టి మనీ బిల్లులను అడ్డుకునే అధికారం అనేది కూడా గవర్నర్కు లేదు అని చెప్పేసి సందర్భంగా అభిప్రాయపడడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా గవర్నర్ సిఫార్సు చేసిన రూపంలో ఆమోదం పొందకపోతే గవర్నర్ అసమ్మతిని తెలియజేసే అవకాశం ఉంది. అంటే ఏదైతే గవర్నర్ బిల్లుల్ని ఆమోదించేటప్పుడు అవి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలిస్తారు. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా లేకపోయినప్పుడైతే వాటిని తిరస్కరించే అవకాశం అనేది కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా గవర్నర్ రాష్ట్రపతికి నిర్ణయం తీసుకోవడానికి టైం లిమిట్ అనేది కూడా విధించలేమని చెప్పేసి కూడా ఇక్కడ హరీష్ సాల్వే సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా స్పష్టం చేయడం కూడా జరిగింది. గవర్నర్ ఎందుకు బిల్లులను నిలిపివేశాడని చెప్పేసి కోర్టు అడగడానికి అవకాశం ఉంటుందా అని చెప్పేసి కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. అయితే అలా అడిగే అవకాశం అనేది కూడా కోర్టుకు లేదు అని చెప్పేసి కూడా హరీష్ సాల్వే స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాదనలు వినిపిస్తుందో దానికి మద్దతుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున టైం వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ 42% రిజర్వేషన్కి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లును గవర్నర్ అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో ఆ బిల్లును రాష్ట్రపతి, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే విషయంలో ఎలా ఆలస్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా వివరించే అవకాశం కూడా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమావేశమై ఈ అంశాన్ని కూడా వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించడం కూడా జరిగింది. ఎందుకంటే నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అంటే బీజేపీ అధికారంలోని రాష్ట్రాల్లోని సమస్య అనేది కూడా ఏర్పడుతుంది కాబట్టి ఆ రాష్ట్రాలన్నీ కూడా ఒకే తరహా వాదనలు కూడా వినిపించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కూడా దేశంలో అన్ని రాష్ట్రాల యొక్క వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.